వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు నేను లంచ్లోకి మామిడికాయ చట్నీ అండ్ మామిడికాయ పప్పు కాంబినేషన్ చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మామిడికాయ పప్పు చట్నీ, మామిడికాయ చట్నీ ఈ విధంగా చేశాను. ఏ విధంగా చేస్తానో చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒక మామిడికాయ తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. కొంచెం కలర్ మారిన ముక్క గట్టిగా ఉంది అండ్ పులుపు చాలా ఉంది. దీనికి ఒక 4 చెంచాల మిరప్పొడి వేస్తున్నాను నేను. అలాగే 4 చెంచాల ఉప్పు, ఎంత మిరప్పొడి వేస్తే అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా కరెక్ట్ 4 చెంచాలు, తర్వాత ఉప్పు 4 చెంచాలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర 3 కలిపి కొంచెం వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇది కూడా ఇందులో వేసేయాలి. ఒక స్పూన్ పసుపు, తర్వాత ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది. నేను కొద్దిగా వేసాను, ఇంకా చాలా వేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా కలిపి పెట్టుకోవాలి. ఈ ఒక కాయకు 4 చెంచాల మిరప్పొడి సరిపోతుంది. మరి ఎక్కువగా తినేవాళ్ళు ఒక చెంచా ఎక్కువ వేసుకున్న కారంగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను నేను. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత చల్లగే వరకు ఉంచాలి. వేడిది వేయకూడదు. కొంచెం చల్లగైన తర్వాత అందులో కలపాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి. చల్లగైంది, ఇందులో కలిపేసుకోవాలి. చాలా టేస్ట్, ఉప్మాలకు కానీ అన్నంలో కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో. ఈ విధంగా మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. చేసి చూడండి. నేను మా నైబర్స్ కూడా ఇచ్చినాను, చాలా బాగుంది అన్నారు. ఈ విధంగా చిన్న మడతమల్లోకి తీసి పెట్టుకున్నాను నేను టేబుల్ పైనకి. నెక్స్ట్ పప్పు, మామిడికాయ పప్పు పాలకూర వేసి చేశాను. ఒక టీ గ్లాస్తో పప్పు తీసుకొని కుక్కర్లో వేసి కడిగి పెట్టుకోవాలి. అందులో 4 కట్టల పాలకూర, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ, ఒక చిన్న ఉల్లిగడ్డ వేసి ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. తర్వాత మామిడికాయను తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక చిన్న మామిడికాయ అయితే సరిపోతుంది. ఒక టీ గ్లాస్ పప్పుకి. రెండు స్పూన్ల మిరప్పొడి వేసాను. నాకు మిరప్పొడి వేస్తేనే టేస్ట్గా అనిపిస్తుంది. ఎందుకో మిరపకాయల కన్నా మామిడికాయ పప్పుకి మిరప్పొడి వేస్తేనే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక 3 విజిల్స్కి కుక్కర్లో పెట్టేశాను. పప్పు చూడండి ఎంత మెత్తగా అయిపోయింది. దీన్ని కూడా పోపు పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. ఈ సీజన్లో ఈ పప్పు చాలా సూపర్గా ఉంటుంది. మామిడికాయ పప్పుకి పోపు పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కలుపుకోవాలి. మొత్తము ఒక స్పూన్ తీసుకొని వేడి మామిడికాయ పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.